తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. మరి రేవంత్ రెడ్డి గారు నిన్న కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులు కలిసినప్పుడు మరి 6 పేపర్లలో వచ్చింది 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ కోసం 600 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. సరే, ఇదొక వార్త. మొత్తానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ 93వ నంబర్ భిక్షపతి గారు మరణించారు. భిక్షపతి గారు రిటైర్డ్ ఆర్ఎస్ఐ, రిజర్వ్డ్ ఎస్ఐ. మరి ఆయన ఈరోజు మరణించడం జరిగింది. అంటే 93వ నంబర్ సార్ది 93వ నంబర్ మరణించారు. అంటే 100 మంది చచ్చిపోయిన 100 రోజుల తర్వాత ఇస్తామంటుండు 600 కోట్లు, 6000 కోట్లు 100 రోజులు అయిన తర్వాత. అంటే 100 మంది చచ్చిపోయినాక ఇస్తారా? అంటే ఇంకా 7 చావాలి. నీ నంబర్ల 7 చచ్చిపోతే అప్పుడు 7 చచ్చిపోయిన తర్వాత 100 రోజులకు 6000 కోట్ల రూపాయలు ఇస్తాం. వీళ్ళ డబ్బులంతా దొబ్బి వాడుకొని, ఇష్టానుసారంగా వాడుకొని అన్నిటికీ డైవర్ట్ చేసి ఈరోజు మళ్ళీ 100 రోజుల టైం పెడతానంటావు, 100 రోజులకి ఇస్తానంటావు. ఈరోజు కోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్ల మీద నీకు ఇది లేదు. కోర్టులు కూడా 8 వారాలలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి చాలా కేసులలో దాదాపు 2000 మంది కోర్టు కేసులు వేస్తే అందులో దాదాపు వాళ్ళందరికీ కూడా 8 వారాలలో వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలని జడ్జిమెంట్ ఇచ్చారు. అందులో వచ్చిన దాంట్లో కూడా కంటెంప్ట్ కేసులో 8వ వాయిదాకి ఈరోజు డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇక నిన్న కార్మిక సంఘాలన్నీ కలిసిపోతే ఇవాళ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, ఇవాళ పత్రికలలో వస్తున్న పత్రికలు అంటే 100 రోజులలో 6000 కోట్ల రూపాయలు మేము రిలీజ్ చేస్తాము అని అంటారు. అంటే 6000 కోట్లు ఈరోజు భిక్షపతి గారు 93 ఆర్ఎస్ఐ అంటే పోలీసులు అత్యధికంగా 40 మంది చచ్చిపోయినారు. ఈరోజు మరి అత్యధికంగా టీచర్లు చనిపోయినారు. ఇది పోలీసుల 41 నంబర్ ఆర్ఎస్ఐ, భిక్షపతి గారు 41 నంబర్ ఇవాళకి చనిపోయిన పరిస్థితి. అంటే ఈరోజు ఇంతమంది చనిపోయినా కానీ ఈరోజు ప్రభుత్వానికి ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. ప్రభుత్వానికి ఎక్కడ కూడా వీళ్ళ మరణాల పైన ఎక్కడ కూడా మరి కొంత కూడా ఈరోజు సింపతి లేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నది. 100 రోజుల్లో చెల్లింపునకు యత్నాలంట. ఏది అధికారుల కమిటీ నివేదిక రాగానే పిఆర్సీ అధికారుల నివేదిక ఏంది అధికారుల నివేదిక ఏం నివేదిక ఇవ్వాలి వాళ్ళు? నీకు ఏ అధికారి ఇవ్వాలి? ఈరోజు వాళ్ళందరూ కూడా అన్నా లైవ్లో ఫోన్ చేసినావు, ఇప్పుడు అసలు లైవ్ నడుస్తుంది. అదే మన ఆర్ఎస్ఐ 93వ నంబరు. అదే సార్, ఆయన 84లో అయిండు సార్. నిన్న ఉదయం 9 గంటలకు చనిపోయిండు. 41 సంవత్సరం పైన సర్వీస్ చేసిండు ఆయన. 41 ఇయర్స్ చేసిండు. ఆయన 84లో అపార్ట్మెంట్, నేను 85లో సార్. నీ సీనియర్? 1 ఇయర్ సీనియర్. ఏం పైసలు రాలే? ఏం రాలేదు సార్. శశిధర్ రెడ్డి సార్ దగ్గర పనిచేస్తుండే కొన్ని రోజులు. మరి ఇప్పిస్తా మన డీజీ సార్. ఓకే మన రిటైర్ అయినా సార్. నేను ఇప్పిస్తా భిక్షపతి ఫికర్ చేయకుండా ఇప్పిస్తా అన్నాడు. ఆయన ఇప్పియలే, ఈయన వెళ్ళిపోయాడు. ఓకే అదే డీజీపీ సార్ దగ్గర పనిచేసిన కూడా దిక్కు లేదన్నట్టు ఇవాళ. అవును సార్, ఆయన ఇప్పిస్తా అని ఆయన రిటైర్డ్ అయిపోయాడు, ఈయనేమో చనిపోయాడు. మరి శివాజీ రెడ్డి సార్ కన్నా పైసలు వచ్చినాయా రాలేదా? సార్ ఏమో సార్, ఆ సార్ వచ్చిన ఇప్పుడు వాళ్ళ ఆఫీసర్లు కదా సార్, వాళ్ళు చేసుకుంటారు. వేరే వాళ్ళకు చూడరు, వాళ్ళు చేసుకుంటారు. అంటే ఆయన దగ్గర పనిచేసి చచ్చిపోయినానికి దిక్కు లేదు. మరి వాళ్ళే కూడా ఆపాలే కాదబ్బా? వాళ్ళే కూడా ఆపాలే కదా. వాళ్ళు అందరు పబ్లిక్ సర్వెంట్సే కదా. మొత్తానికి 6000 కోట్లు రిలీజ్ చేస్తామని ఇలా సాక్షి పేపర్లో కొన్ని పేపర్లలో వచ్చినాయి. అయితే 100 రోజుల తర్వాత ఇస్తారంట. అంటే 100 మంది రావాలంట. 100 మంది పైసలు మిగులుతాయి. ఇప్పుడు ఈ భిక్షపతి ఆర్ఎస్ఐ కూడా మిగిలినాయి సార్, సగం పైసలు. సగం పెన్షన్ మిగులుతుంది. క్యూములేట్ కూడా మిగులుతాయి కదా, క్యూములేషన్. అవి కూడా వీళ్ళకి ఇయ్యరు కదా. ఇయ్యరు సార్, సగం పెన్షన్ 60-75 వేలు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళ భార్యకి 30-35 వేలు వస్తుంది. 35 వేలు వస్తాయి. మళ్ళీ పెన్షన్లు కూడా మిగిలినాయి. అంటే జీతంలో సగం మిగులుతున్నాయి ప్రభుత్వానికి, పెన్షన్లో సగం మిగులుతున్నాయి. ఎన్ని రోజులు చేసాను డీజీపీ గారు శివధర్ రెడ్డి సార్ దగ్గర అయిన దగ్గర? ఆయన రిటైర్డ్ 2025 6వ నెలలో రిటైర్డ్ అయింది సార్. వాళ్ళ
ఆ సార్ది కూడా ఇల్లు ఇబ్రాహీంపట్నం సైడ్, ఈ సార్ది కూడా అక్కడనే. ఆహా. భిక్షపతి నీ ఉట్టిగా ఉండి ఏం చేస్తావు నా దగ్గర అంటే ఈయన కొన్ని రోజులు చేసిండు మంచిగానే, ఈ మధ్యలో ఆయాసం అయ్యి 2-3 రోజుల కింద ఫోన్ చేసిన సార్. ఆహా. ఫోన్ చేస్తే జర ఆరోగ్యం బాగాలేదే, లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి, జ్వరం వస్తుంది అంటే నేను డాక్టర్ మంచిగా చూపెట్టుకోబోయాన్న. ఆహా. నీ దోస్తేనా? మేమంతా ఒకటే సార్. ఆహా, మీరంతా ఒకటే దగ్గర చేసారు. ఓకే ఓకే. మేము ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ చేసినాము, సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ లో రిటైర్ అయినాం సార్. ఓకే ఓకే ఓకే. సరే ఇక సార్. సరే 6,000 కోట్లు 100 రోజుల్లో రిలీజ్ చేస్తా అని స్టేట్మెంట్ ఇచ్చిండు. సార్ సార్ 5న నిరసన కార్యక్రమం రద్దు చేసిండ్రు జగదీష్ గారు. అవును రేపు సార్, రేపు నిన్న వీళ్ళ దీక్ష, వీళ్ళ బొంగుల నిరసన వీళ్ళది. ఈ గుంజిగాన్లు వీళ్ళు, జేఏసీ నాయకులు వీళ్ళు, అన్నిట్లలో జేఏసీ నాయకులు మొత్తం 420 గాన్లు తయారయ్యారు. వీడు బొంగు బలిసి ఇవ్వాలన్నా, వీళ్ళు పైసలు వచ్చేదాకా చేయాలి, డబ్బులు ఇచ్చేదాకా చేయాలి. వాళ్ళు ముఖ్యమంత్రి ప్రకటన ఇవ్వగానే వీళ్ళు తప్పుకుంటారు. అబ్బాయిలు ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వగానే తప్పుకుంటారా? ఈరోజు దొంగ లెక్క దాచిపెట్టుకున్న పైసలు ఎత్తుకపోయి వాడుకొని మళ్ళీ దీనికి ఏది వాళ్ళు ఇచ్చిన పైసలు ఇవ్వకుండా వీళ్ళంతా కేసులు వేయాలి, ధర్నాలు చేయాలి. అది బంద్ చేసి ముఖ్యమంత్రిపై దండలు వేసుకొని ఆయనకు టైం ఇవ్వగానే 5వ తారీఖు నిరసన రద్దంట. ఇట్లా వీళ్ళు దొంగలబ్బా. ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు వీళ్ళే పోయి, ఇప్పించిపోయి ఫోటోలు దిగి ఇస్తారు. 100 రోజులకి ఇచ్చుడేంది? నిన్న చెప్పిన కదా సార్, మా వాళ్ళకు 20 మందికి చెప్పిన 7వ తారీఖు నాడు గవర్నర్ దగ్గర పోయి ఇవ్వాలి. మన ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈజ్ నడుస్తుంది. మన జేఏసీ లెక్క ఉండదు. పైసలంతా అకౌంట్ పిన్ టు పిన్ పడాలి. ప్రతి ఒక్కళ్ళ పైసలు పడ్డ తర్వాతనే మనం సైలెంట్ అయ్యేది. అప్పటిదాకా సవాలే లేదు. 7వ తారీఖు మన ప్రోగ్రామ్ యాజ్ ఇట్. నేను 5వ తారీఖే పెడుతున్నాను. మరి అట్లా అంటే ఈ గుంజిగాలు మేము పీక్తాం పొడుస్తాం అని 5వ తారీఖు అని అంటే, ఇక దీనికి మన అసోసియేషన్లు కూడా మద్దతు తెలిపితే వాళ్ళు వీళ్ళు అంత ఒకటే కాదు, ఒకటే బ్యాచ్ ఇదంతా అని అంటే, నేను 7వ తారీఖు వేసిన, లేకుంటే 5వ తారీఖే పెడుతుంటే నేను సోమవారం పెడదామనుకున్నా. రేపే సోమవారమే పెడదామనుకున్నా. 5వ తారీఖు వీళ్ళు దీక్ష పెడుతుండ్రు అని చెప్పి నేను ఆగిన. సరే, మనం ఆల్రెడీ డేట్ డిక్లేర్ చేసినాం కాబట్టి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. 7వ తారీఖు మనది, 14వ తారీఖు 7వ తారీఖు గవర్నర్, 14వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు యాజ్ ఇట్ ఈస్గా కొనసాగుతుంది. ఎందుకంటే ఇక్కడ మరణాలు ఆగుతలేవు కాబట్టి మన నిరసనలు కూడా ఆగద్దు. ఇప్పుడు 90 ఇవ్వాలే. మీరు జర అక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర కూడా 14వ తారీఖు కూడా జర మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవాళ డీజీపీ దగ్గర అది ఇచ్చి కంప్లైంట్ మళ్ళీ ప్రొఫార్మా బిఫోరే రిలీజ్ చేద్దాం. పోలీస్ స్టేషన్ ఎట్లా కంప్లైంట్ ఇవ్వాలి ఏందనేది 8వ తారీఖు 9వ తారీఖు అలా డిక్లేర్ చేద్దాం. ఒక 5-6 రోజుల ముందే ఇద్దాము. పోలీస్ స్టేషన్లు ఇద్దాం. పైసలు వచ్చి అకౌంట్లో వాడేదాకా ఇది ఆపేదే లేదు. ఈ గిట్మెంట్లు మనం 420 స్టేట్మెంట్ మనం ఎప్పుడు నమ్మాలి? పైసలు అకౌంట్లో పడాలి, అప్పుడు ఇది చేయాలి. మన వాళ్ళు అడుగుతారు సార్, అదే ఒక ఫామ్ లేక సార్ పెడితే దాన్ని నింపి వస్తుంది, మనకు కొంతమందికి రాయనికి రాదు ఇట్లా. అయితే ఇది గవర్నర్కి ఇచ్చేదేమో రాష్ట్రపతికి ఇచ్చిందే, పైన మార్చి అది ఇద్దాం. మొన్న ఇచ్చింది కదా, పైన పేరు మార్చి రాష్ట్రపతి ప్లేస్లో గవర్నర్ అని పెట్టిద్దాం. చచ్చిపోయిన నంబర్ 85 ఉంది కదా, 93 చేద్దాం. మళ్ళీ ఒకవేళ 7వ తారీఖు వరకు నంబర్ కూడా పెరుగుతుండొచ్చు. సరే, అది కూడా పెడదాము. ఇది ఇచ్చేది వాట్సాప్ లో పెట్టాను సార్, అందరికి పంపుతా, అది నింపి ఇచ్చేస్తాం సార్. అది 8వ తారీఖు 9వ తారీఖు తయారు చేస్తా. అదొక 4 రోజుల ముందు డిక్లేర్ చేద్దాం. ఇప్పుడు చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు. అవును సార్, అవును సార్, మంచి సార్. ఓకే ఓకే. పోతున్నావు సాగుకు నువ్వు? మన ఈయన భిక్షపతి సాగు పోతా. నిన్ననే అయిపోయిందేమో సార్, కానీ నాకు ఇట్లా చెప్పిర్రు. అట్టనా? కందుకూరు ఇబ్రాహీంపట్నం సైడ్ ఊరు వాళ్ళది. అట్టనా? అయిపోయిండు సార్, నిన్ననే అయిపోయిండు. సరే, ఫోన్ చేసి వివరాలు కనుకో. వీలైతే పోయేద్దాం. రైట్. ఓకే ఓకే. నమస్తే. ఇది అనుకోకుండా ఏఎస్ఐ ఇద్దరు
మన ఏఎస్ఐ గారు శ్రీధర్ గారు ఈయన ఇద్దరు 1 ఇయర్ అటు ఇటు. మరి అన్నిటికంటే విశేషం ఏంటంటే ఈయన గారు మన భిక్షపతి గారు 93వ నంబర్ ఎవరైతే చనిపోయిన నంబర్లలో సీరియల్ నంబర్లో 93వ నంబర్. ఈ చనిపోయిన 93 సీరియల్ నంబరు భిక్షపతి గారు ఎవరి దగ్గరో కాదు, ఈ రాష్ట్ర మన పోలీస్ బాస్ మొన్న రిటైర్ అయింది కదా 30వ తారీఖు, పోలీస్ బాస్ డీజీపీ శివధర్ రెడ్డి గారి దగ్గర పనిచేసింది. నేను డీజీపీ శివధర్ రెడ్డి గారి దగ్గర పనిచేసిండ్రు తెలంగాణ పోలీస్ బాస్ అయిన. మరి నేను చాలాసార్లు పోలీస్ బాస్కు నేను వినతి పత్రం ఇచ్చిన. ఏందనంటే ఈరోజు పోలీసుల దగ్గర ఆరోగ్య భద్రత కట్ చేసుకుంటుండ్రు, వీళ్లకు కార్పొరేట్ దవాఖానాల ట్రీట్మెంట్ ఇస్తలేరు పోలీసులకు. ఇంకోటి ఈ స్కూళ్ళు తీసుకపోయి ఎక్కడనో మన పోలీసులకు సంబంధించిన వాళ్ళ స్కూల్ తీసుకపోయి ఎక్కడనో నార్సింగ్ కారణం ఏమన్నా ఊరవతల పడేసిండ్రు, ఊరవతల కాదు హైదరాబాద్ అవతల తీసుకపోయి పడేసిండ్రు. అక్కడికి వెళ్ళి పోయి వచ్చి కష్టమవుతుంది, ఇక్కడ కట్టమని ఒకటి చెప్పిన. ఇంకొకటి ఒకవేళ మీకు ఈ ఆరోగ్య భద్రత పైసలు మీ జీతంలోకి వెళ్ళి కట్ చేసుకుంటుండ్రు, మరి ఆ పైసలు వాళ్ళకి అంతలేవు కాబట్టి మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్లో అయినా వాళ్ళకు అలాట్ చేసి ఈ జీతాలు వాళ్ళకు ఈ కట్ చేస్తున్న పైసలు అలా పోయేటట్టుగా చేయండి. ఎందుకంటే పోలీసుల ఆరోగ్యాలు ఉత్తుత్తగానే ఖరాబ్ అయిపోతాయి, ఒట్టిగానే వాళ్ళు దవాఖానాలో పడతారు కాబట్టి వాళ్ళకు మన ఈ విధంగా చేయండి అని చెప్పిన. మొత్తానికి ఇలా పడ్డ పెద్ద సీక్రెట్ బయటపడ్డది ఏంటంటే డీజీపీ గారు కూడా భిక్షపతి గారు పైసలు ఇప్పియలేకపోయిండు. ఇక ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏమున్నది? శివధర్ రెడ్డి గారు డీజీపీ గారిగా ఉండే, మరి డీజీపీ గారి దగ్గర పనిచేసినటువంటి భిక్షపతి ఆయన సార్ నా రిటైర్మెంట్ పైసలు ఇప్పిమంటే నేను ఇప్పిస్తా అని చెప్పి ఆయన కూడా ఇప్పియలేకపోయిండు. అర్థమైందా? ఒక డీజీపీ గారు తెలంగాణ పోలీస్ బాస్ ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తి రిటైర్మెంట్ పైసలు ఇప్పియలేకపోయిందంటే ఈరోజు ఎక్కడ ఉన్నాం మనం, ఎంత దరిద్రంలో ఉన్నాము. ఈ దొంగను ఈ తెలంగాణ ముఖ్యమంత్రి ఈ దొంగలను మనం నమ్ముతామా? ఎట్లా నమ్ముతాం చెప్పండి? ఈరోజు ఇక అధికారుల కమిటీ నివేదిక రాగానే పిఆర్సీ అదైనా నిర్ణయం జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులు అందిస్తాం. 4కి కొని కూడా పనికిరా సోదర గుర్తుపెట్టుకోండి. ఆ కార్డులు వచ్చినాక దాని కథ ఏందో చూద్దాం. మీ సమస్యల పరిష్కారం బాధ్యత మాది. ఎంతమంది చచ్చిపోయినాక మీ బాధ్యత, ఎంతమంది చచ్చిపోయినాక నీ బాధ్యత గుర్తొచ్చింది రేవంత్ రెడ్డి. ఉద్యోగుల జేఏసీ తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ కౌన్సిల్ నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి 5 నిరసన కార్యక్రమాలు రద్దు చేసి పడేసారు. అర్థమైందా? ఇది ఒరిజినల్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇక నిరసన తెలియద్దు అన్నట్టు. 100 రోజుల దాకా ఎవడు ఏ ప్రోగ్రాం చేయడు. 100 రోజుల తర్వాత ఇక మెల్లగా అప్పటికి రిటైర్మెంట్ వాళ్ళు ఇంకా 600, 700 ప్రతి నెల పెరుక్కుంటూ పోతారు. 25,000 దాదాపు 2,000 మంది అయితే మళ్ళీ 25,000 నంబర్ ఎట్లుందో అట్నే వస్తుంది, వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాల్సినవి. ఇక సరే ఇదంతా చూద్దాం. అర్థమైందా? ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అంట, ఫ్రెండ్లీ ప్రభుత్వం అంట, దొంగల ప్రభుత్వం, భూములు గుంజుకునే ప్రభుత్వం, ఇండ్లు కూలగొట్టే ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇండ్లు కూలగొడుతుందా? ఫ్రెండ్లీ ప్రభుత్వం నౌకరీ చేసిన వాళ్ళ పైసలు ఎత్తుకపోయి దొంగలు లెక్క వాడుకుంటారా? ఫ్రెండ్లీ ప్రభుత్వం వాళ్ళ నిరసనలు చెప్తే వాళ్ళని తీసుకొని పోలీసులను అరెస్ట్ చేసి పెడతారా? ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఇప్పుడు దాదాపు 2 పోలీసు వాళ్ళ కాళ్ళు దిగినా కానీ కనీసం వాళ్ళ పలకరించేటోళ్ళు లేరు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమా? ఫ్రెండ్లీ ప్రభుత్వం అంతా డీజీపీ దగ్గర పనిచేసినట్టు భిక్షపతి కూడా ఈరోజు పైసలు ఇప్పియలేకపోయినా అది ఫ్రెండ్లీ ప్రభుత్వమా? ఈరోజు రోడ్ల పేరుపైన అభివృద్ధి పేరుపైన దుకాన్లు కూలగొడుతున్నావు, ఇల్లు గుంజుకుంటున్నావు, జాగాలు రైతుల పొలాలు గుంజుకుంటున్నావు. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమా? దొంగల ప్రభుత్వం. గుర్తుపెట్టుకోలేవు, నీ దొంగల ప్రభుత్వం, మీరు దొంగలు. మీరు జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల చేసి తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాయకులలో ఆయన శనివారం భేటీ అయినారు. ఈ నువ్వు రిటైర్మెంట్ ఉద్యోగులను పిలిపించి వాళ్ళతో ఎందుకు మాట్లాడవా రేవంత్ రెడ్డి? వీళ్ళెవరు మధ్యలో డాఫర్గాన్లు? వీళ్ళంతా మొత్తం తెల్లాలేస్తే నీ అడుగుల మడుగులతోళ్ళు. వాళ్ళతో కాదు, నువ్వు రిటైర్ ఉద్యోగులను పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడు, చర్చ జరుపు. యూనియన్లు అవసరం లేదు, అసోసియేషన్ కాదు, డైరెక్ట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ పైసలు రాని వాళ్ళంతా ఒక రోజు రాండి. అర్థమైందా? జిల్లాకు 5-10 మంది రాండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడమని చెప్తే వాళ్ళ బాధ తింటారు. వీళ్ళెవరు? వీళ్ళంతా సందాలు వసూలు చేస్తే దొంగలీళ్ళు. నీ బ్యాచే వీళ్ళంతా. ఈ సందర్భంగా 4 అంశాలపై ఉద్యోగ సంఘాలకు సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు. 100 రోజుల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹6,000 కోట్ల చెల్లిస్తామన్నారు. పీఆర్సీపై తక్షణమే నివేదిక అందించాలని అధికారుల కమిటీని ఆదేశించామని, అది ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. జూన్ 1లోగా ఆరోగ్య భద్రత కార్డులను ఉద్యోగులకు అందిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ సంఘాలను
ఇది అని చెప్పేసి ఇచ్చిండ్రు. ఓకేనా? హెల్త్ కార్డులు ఓకే. ఇక ఇంట్లో పోయిన నాయకులు ఎవరెవరు పోయినరో చూడండి. ఇక ఇంట్లో ఎంపీలు ఉన్నారు, టీజేఏసీ నాయకులు మారం జగదీష్ ఉన్నారు, ఏలూరు శ్రీనివాస్ ఉన్నాడు, ఉద్యోగ సంఘాలు జేఏసీ లచ్చిరెడ్డి అంట, బి శ్యామ్ అంట, ముజీబ్ అంట, సదానందం గౌడ అంట, చావ రవి అంట, రవీందర్ రెడ్డి అంట. వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ అక్కడికి పోయి మొత్తానికి అందరు కలిసి అక్కడ చేసిండ్రు. ఇక ఎటువంటి కార్యక్రమాలు రేపటికెళ్ళి ఉండయి. 100 రోజులలో మీ పైసలు వస్తాయి. అంటే 100 మంది చచ్చినాక వస్తాయి. అదే ఇప్పుడు 93 చచ్చిపోయింది కదా, 100 రోజులలో బరాబర్ ఈజీగా 100 మంది ఈజీగా రీచ్ అయిపోతారు. ఇవాళ ఎమర్జెన్సీగా ఉన్నది మూర్తి ఎస్ఐకి ఎమర్జెన్సీగా పైసలు అవసరం. ఎస్ఐకి ఆయన పైసలు వస్తే ఆయన 3 ఆపరేషన్ చేయాలి. ఎమర్జెన్సీ ఇవాళ సూర్యనారాయణకి అవసరం. ఎమర్జెన్సీగా ఈరోజు శ్రీనివాస్ ఎస్ఐకి ఆయన పైసలు ఆయనకు అవసరం. వీళ్ళందరూ కూడా ఈరోజు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లలో ఉన్నారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లు తీసుకోవాల్సిన పరిస్థితి. ఈ విధంగా చాలామంది ఉన్నారు, ఒకరిద్దరు కాదు, చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు 100 రోజులు అన్నది దిక్కుమాలిన ఆలోచన. ఈరోజు 6,000 కోట్లు ప్రభుత్వం దగ్గర లేవు అని అంటే ఇంత మించిన దరిద్రం ఏం లేదు. ఈరోజు మరి అది 6,000 కోట్లు అవుతాయా, 10,000 కోట్లు అవుతాయా, మరి ఎక్కడ ఏ విధంగా 6,000 కోట్లు అయినాయి, మరి లెక్క ఎవరు చెప్పిన అనేది తర్వాత చెప్పాలి. కానీ నువ్వు 6,000 కోట్లు 7,000 కోట్లు అనేది కాదు రేవంత్ రెడ్డి. మొత్తము రిటైర్డ్ బెనిఫిట్స్ అయిన ఆ రోజు వరకు, అంటే నువ్వు ఏ రోజు అంటున్నావు 100 రోజుల లోపు, అప్పటి వరకు కాదు. ఇప్పుడు నువ్వు రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ 18,000 ప్రతి నెలకు వస్తాయి. ఆ 18,000 కోట్లలో ఫస్ట్ ఇవ్వాల్సింది కమిటెడ్ ఎక్స్పెండిచరు. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అయితే ప్రభుత్వ ఉద్యోగుల డబ్బులు ఏవైతే దొబ్బుకొని వాడుకున్నారో మీరు, వాళ్ళ పైసలు వాళ్లకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఈరోజు నువ్వు ప్రాణాలు పోతున్నా నీవు కనీసం కనికరం చూపించకుండా వాళ్ళ పైసలు ఎత్తుకపోయి వాడుకున్న దొంగలు మీరు. 6,000లో ఏదో మెహర్బానీ చేసినట్టు ఫ్రెండ్లీలు అంటారా? చీటర్స్ రోక్స్ మీరు. అర్థమైందా? ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ చెప్పినా మీరు పట్టించుకోరు. ఈరోజు మీకు ఆర్బీఐ, సుప్రీంకోర్టు ఇక్కడికి వెళ్ళి మీకు ఒత్తిళ్ళు వచ్చి మీకు అక్కడికి వెళ్ళి ఇజ్జపోయే కథ వచ్చింది. కాబట్టి ఈరోజు మీరు ఇస్తూ ఉండే, ఎందుకంటే ఆర్బీఐకి మీరు బాండ్లు అమ్ముతారు. ఆర్బీఐ ఏంద్రా పిల్లగా మరి పైసలని వీళ్ళ వాడకదొప్పుకుంటారట, మరి ఏం సంగతి అని చెప్పి కమిటెడ్ ఎక్స్పెండిచర్ వాడుకోనికి లేదు. నిజంగా మోడీ గారు ఇక్కడ ఉన్న వాళ్ళ మంత్రులు ఇద్దరు కూడా ఇంత పెద్ద సాహసం చేసి ఇంత పెద్ద అమౌంట్ వాడకదొబ్బిందంటే ఈరోజు వాళ్ళు కూర్చొని మళ్ళా మా రోజులు పెట్టి 100 రోజులు 200 రోజులు పైసలు ఇస్తామనంటే, అది 6,000 కోట్లు ఇస్తామంటే ఎట్లా, ఏ విధంగా అయితే చెప్పండి. ఆ లెక్కలు కూడా నాకు అర్థమవుతలేదు. 6,000 కోట్లు ఏ విధంగా లెక్క చేసిందని అర్థమవుతలేదు. 6,000 అంటే 100 రోజులల్లా ఇంకా దాదాపు ఒక 2,000 మంది రిటైర్డ్ అవుతారు. 2,000 టోటల్గా 25,000 మందికి అవుతారు. 2,000 మందికి మీ కమిషన్లు తీసుకొని కోర్టు కేసులలో అందరు కలిసి ఇచ్చారు. తక్కిన వాళ్ళు అందరూ కలిపి ఈరోజు 25,000 ఇవ్వాలి. ఇంకోటి నా డిమాండ్ ఏంటంటే, నీవు ఎట్లా ఇస్తావనే తర్వాత ఇప్పటికి ఇచ్చిన వాళ్ళకు ఏ లెక్క, వాళ్ళు ఏ డేట్ రోజు రిటైర్డ్ అయ్యారు, ఎంత అమౌంట్ ఇచ్చినావు, అది మొత్తం ఫస్ట్ వైట్ పేపర్ డిలీట్ చేయి. ఎందుకంటే నీ పైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ కాదు, మీరు కమిషన్ తీసుకొని ఇచ్చిండ్రు. మీరు రిటైర్డ్ అయితే డేట్ ప్రకారం సీరియల్ ప్రకారము ఫస్ట్ రిటైర్డ్ 2004లో ఎవరెవరు రిటైర్ డేట్ వైజ్కి ఇవ్వాలి. మీరు మధ్యలో అక్కడ వరకు ఇక్కడ వరకు ఇచ్చిన కమిషన్ చేసుకొని ఇచ్చినట్టు. అర్థమైందా? ఫస్ట్ మీరు దాన్ని డేటా రిలీజ్ చేయాలి బహిరంగంగా. ఇవాళ ఉద్యోగ సంఘాలు ఎందుకు అడుగుతలేవు ఇవి? మీరు పైసలు రిలీజ్ చేసింది కదా 2,000 మందికో 1,500 మందికో, ఎవరికి ఏ విధంగా ఏ సీరియల్ ప్రకారం ఇచ్చిండ్రు అని చెప్పి ఇవ్వాలి. అది ఫస్ట్ మీరు వెల్లడి చేయండి. అది మా ముందు ఆ లిస్టును బహిర్గతం చేయండి. అది బహిర్గతం చేయకుండా ఈరోజు మేము 6,000 కోట్లు ఇస్తామనేది, మరి దీన్ని ఉద్యోగ సంఘాలు తల ఊపనికి మీరెవర్రా భయ్? మీ పైసలు అవి మీరు ఒప్పుకోనికి ఎవరు? తాబేదారులు, చెంచగాన్లు మీరు ఉద్యోగ సంఘాలు. అన్ని దుకాణాల ఉద్యోగ సంఘాలు అట్నే మోపోయినారు. అర్థమైందా? ఏమైనా ఎట్లా దొబ్బుక తినాలి, పైసలు ఎట్లా వాడుకోవాలి, ఎట్లా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకోవాలి, ప్రభుత్వంతో ఎట్లా మేము పనులు చేయించుకోవాలి, ఈ దుకాణం తప్ప నిజంగా ఉద్యోగులకేమో చేయాలి, ఖాళీలు నింపాలి. ఈరోజు ఉద్యోగులు ప్రజెంట్ పనిచేస్తున్న ఉద్యోగుల మీద ఒత్తిడి పెరుగుతలేదా ఈరోజు అంటున్నారు? 25,000 మంది రిటైర్డ్ అయితే 25,000 మంది ఖాళీలు ఉన్నాయి. ఆ 25,000 మంది నౌకర్లు ఎవరు చేస్తుంది? ఈరోజు 25,000 రిటైర్డ్ అయ్యారు కదా, అందులో దాదాపు 8,000కి 9,000 మంది టీచర్లు. అకాడమికర్ దగ్గరకు వస్తుంది. మరి ఆ పాఠాలు, ఈ 9,000 టీచర్ల పాఠాలు ఎవరు చెప్తున్నారు పిల్లలకు, పేద పిల్లలకు? రేవంత్ రెడ్డి చెప్పింది ఇది ఉద్యోగ సంఘాలు ఎందుకు అడుగుతలేరు?
దాదాపు 17,000 మంది అంటే పోలీసుల లిస్ట్ అయితే నిన్న సివి ఆనంద్ గారు కొత్త డీజీపీ గారు వెల్లడించారు. ఈరోజు తక్కిన నౌకర్లంతా అంటే వాళ్ళ ఒక 10,000 పోతే రిటైర్డ్ అయిన వాళ్ళు ఇంకో 8,000 మందిలా ఈరోజు రెవెన్యూ కానీ ఇరిగేషన్ కానీ వివిధ ప్రభుత్వ సంస్థల్లో రిటైర్ అయిన వారు. మరి వీళ్ళ నౌకరు ఎవరు చేస్తున్నారు? వీళ్ళ ఒత్తిడంతా ఈరోజు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పైనో ప్రజెంట్ పర్మనెంట్ ఎంప్లాయీస్ పైనో ప్రభుత్వ ఉద్యోగుల మీద పడతలేదా ఈరోజు? కాబట్టి వాళ్ళ జీతం ఎవరిస్తుంది ఈరోజు? కాబట్టి ఇవన్నీ వాళ్ళ పని ఎవరు చేస్తుంది? ఆ ఒత్తిడి వాళ్ళ మీద దీని మీద ఉద్యోగ సంఘాలు ఎందుకు మారాయి? ఈరోజు బ్రెయిన్లెస్ స్పైన్లెస్ ఫెలోస్ అంతా ఈరోజు ఉద్యోగ సంఘాల లెక్క కూర్చొని ఆఫ్ నాలెడ్జ్ గాండ్లు కూర్చొని అసలు ఏం అడగానో తెలియదు ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి ఎదురుగా కూర్చోగానే ఆ ఫోటోలకు మొత్తం తబ్బిబ్బు అయిపోయి ఎవరు వీళ్ళు చేసుకునే సెటిల్మెంట్లు వీళ్ళు చేసుకునే పైరవులు ఈరోజు ముఖ్యమంత్రిని మాట్లాడుకొని ఉండనికని చెప్పేసి ఈరోజు తాబేదారు లెక్క చెంచాగిరి లెక్క పనిచేస్తారు. కానీ ఇంత మించి వీళ్ళది ఏం లేదు. కాబట్టి మధ్యాహ్నం టైంలో నేను లైవ్ పెట్టా, ఈవినింగ్ టైంలో పెడతా. ఎందుకంటే భిక్షపతి గారు చనిపోయిన లేట్ నైట్ ఫోటో వచ్చింది. మన ఏఎస్ఐ శ్రీధర్ గారు నైట్ నాకు 11 o'clock పంపాను. మార్నింగే చేయాలి కానీ ఈరోజు మార్నింగ్ ఆల్రెడీ మనకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల నేను మధ్యాహ్నం టైంలో ఇది చేస్తూ ఉన్నా. ఈ 10,000 కోట్ల దుకాణం, ఈ దుకాణం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీని మీద మీరు స్పందించండి. మీ కామెంట్స్ ఖచ్చితంగా పెట్టండి దీనిపైన. ఈ వీడియో ముఖ్యమంత్రి గారికి చేరేదాకా మీరు వైరల్ చేయాలి. ఈ వీడియోను మీరు షేర్ చేస్తూనే ఉండాలి. 100 రోజులలో 100 మంది చావాలని టార్గెట్ పెట్టుకున్నా. 100 మంది చచ్చినాకనే నేను పైసలు ఇస్తా అంటున్నా. వారెవరంటే 100% ఖచ్చితంగా చచ్చి తీరాలంటున్నారా? ఈరోజు మీరు 100 మంది చచ్చేదాకానే పైసలు ఇవ్వాలంటున్నావా? అందుకని 100 రోజుల టైం పెట్టుకున్నావా? ఈరోజు నీకు టైం మేము ఇవ్వాలి. మా పర్మిషన్, మా పైసలు ఎత్తుకపోయి నువ్వు వాడుకున్నప్పుడు మా పర్మిషన్ అది ఇవ్వాలి కదా. మేము ఈ పైసలు 100 రోజుల తర్వాత మేము ఇస్తాం, మాకు టైం మాకు ఇస్తారా అని మీరు అడగాలి కదా. కాబట్టి ఈరోజు మేము ఇచ్చిన షెడ్యూల్ ఏదో ఆగేది లేదు. ఈరోజు పైసలు ఫుల్ అమౌంట్ అకౌంట్లలో వడ్డీతో సహా పడేదాకా ఉద్యమం కొనసాగుతాం. మిస్టర్ రేవంత్ రెడ్డి చెప్తున్నా. ఉద్యోగ సంఘాలు ఎవరు కాదు మీతో ఎవరికి ఇక్కడ సంతకాలు పెట్టి ఇవ్వలే. వాళ్ళు మాట్లాడితే ఇక్కడ మాట్లాడడానికి వాళ్ళ టైం చెప్తే వాళ్ళ టైం వాళ్ళు తప్పించుకుంటారు కావచ్చు. పని దొంగలు పని చేయకుండా వీటిపైన వేసుకొని వాళ్ళ టైం అంతా ఈరోజు బయట పెత్తనం చేసుకుంటా తిరుక్కుంటా వాళ్ళ నౌకర్లు చేయకుండా పుణ్యానికి జీతాలు ఎత్తుకుంటుండ్రు. ఈరోజు పుణ్యానికి జీతాలు ఎత్తుకుంటారు ఉద్యోగ సంఘాలు. డ్యూటీలు చేయకుండా లక్షల జీతాలు ప్లస్ చందాలు, ఉద్యోగుల దగ్గర సందాలు. నెక్స్ట్ నా ఉద్యమం ఉద్యోగులు ఎవరు కూడా సందాలు వేయకండి. దానికంటే బదులు బిచ్చపోనికి పైసలు వేయాలి, పుణ్యం వస్తుంది. ఉద్యోగ సంఘాలకు మీరు వేసే పైసలు బదులు అది బిచ్చపోళ్ళకి వేస్తే మీ పుణ్యమని వస్తాయి. ఇసొంటి వాళ్ళకి వేసే బదులు, ఇసొంటి తాబేదారులకు వేసే బదులు. 93 మంది చనిపోతే వాళ్ళ ప్రాణాల విలువ లేదు. రోజు నంబర్లు పెరుగుతూ ఉన్నాయి. 12వ నంబర్కి వెళ్ళి మొదలు పెట్టినా 93 నంబర్కి వచ్చింది. రాత్రి 99 వరకు చదివినా నేను. అంటే 100 మంది చావాలే, నేను 100 రోజుల తర్వాత పైసలు ఇవ్వాలి. అది రేవంత్ రెడ్డి లెక్క. ఖచ్చితంగా ఈ వీడియోను సాధ్యమైన షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యమంత్రి చేరేదాకా ప్రతి ఉద్యోగి, ప్రతి రిటైర్డ్ ఉద్యోగి, ప్రతి ఒక్కల ఫోన్లో ఈ వీడియో పోవాల్సిన అవసరం ఉంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు ఎక్స్క్లూజివ్గా ఆర్టీసీ పైన తీసుకుంటున్న ఆర్టీసీ సంఘాల పైన, ఆర్టీసీ ఎన్నికల లేకుంటే మరి ఏది ప్రభుత్వంలో విలీనమా అనే దానిపైన ఉద్యోగ సంఘాలు ఏం మాట్లాడినాయి, ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఏం మాట్లాడి, ఆర్టీసీ కార్మికులు ఏం మాట్లాడుతున్నారు. కాబట్టి దీనిపైన ఎక్స్క్లూజివ్ లైవ్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు నడుపుతాం. అందుకనే నేను మధ్యాహ్నము ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులది అంశం తీసుకున్నా. ఖచ్చితంగా ఈ దుర్మార్గాలపైన మన చర్చ జరుపుతూనే ఉంటాం. దీనిపైన మన యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంటుంది. మన లక్ష్యం చేరేదాకా యుద్ధం ఆగదు. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.